హలో ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా. మా పాప ఏదో ట్రై చేసింది, ఐస్ క్రీమ్ చేస్తాను పచ్చి మామిడికాయతో అని. అది ఎలా ఉంటుందేమో అనుకున్నాం. పర్లే, బాగానే వచ్చింది. ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్ చేసి అందులోకి మనకి ఎంత కావాలో అంత పుదీనా, టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టాలి. తర్వాత దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ జ్యూస్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి మనకు కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవాలి, లేదంటే 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది షుగరు. తర్వాత కొంచెం వాటర్ వేయాలి, చిన్న టీ గ్లాస్తో కొంచెం వాటర్ వేసి దాన్ని మెల్ట్ చేయాలి. మెల్ట్ అయిన తర్వాత ఈ మనం పక్కన తీసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని, ఫిల్టర్ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని అందులోకి వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇంకొంచెం మిక్స్ చేసుకోవాలి, షుగర్ కరిగేంత వరకు. తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత టీ కప్స్లో కానీ లేదా ఐస్ మోల్డ్స్లో కానీ ఇది వేసి డీప్ ఫ్రిడ్జ్లో 1 డే మొత్తం పెట్టాలి. 1 డే మొత్తం పెట్టిన తర్వాత ఐస్ క్యూబ్స్ లాగా వస్తుంది. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే బాగుంది. ఇది హెల్త్కి అంత మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు ఓకే, పిల్లలు సరదా పడినప్పుడు చేయనివ్వాలి. వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఏదైనా చేయాలి అని. తనే అంతా చేసేసింది, నేను దగ్గర ఉండి చూస్తూ ఉన్నాను. తనకి ఏదైనా రానప్పుడు నేను కొంచెం హెల్ప్ చేశాను అంతే. కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని తనే చేసింది. టేస్ట్ అయితే పర్లే, బాగానే వచ్చింది, నాట్ బ్యాడ్, బాగానే ఉంది, తినే తగ్గట్టు ఉంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఐస్ ఎలా వచ్చిందో కదా. కాకపోతే జెల్లీ మెల్ట్ అవుతుంది, జెల్లీ ఫాస్ట్గా తినాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.